అప్పటికి తిలక్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ మనందరం గాంధీజీ మాట ఎందుకు విన్నాం? ఎలా అతడు మనకు లీడర్ అయ్యాడు? ఎందుకంటే అప్పటికే అతడు దక్షిణాఫ్రికాలో తెల్లవారిపై సత్యాగ్రహంతో పోరాడి గెలిచాడు. దాంతో అతడి సత్తాపై ఇక్కడి ప్రజలకి నమ్మకం కలిగింది. మితవాదులకు అతడి శాంతి నచ్చింది, అతివాదులకు అతడి తెగువ నచ్చింది. కాంగ్రెస్లోని 2 వర్గాలకు గాంధీజీ వంతెనగా మారాడు. రాజకీయాలను ఏసీ రూమ్ల నుంచి సామాన్య ప్రజల వరకు చేర్చాడు. సామాన్య ప్రజల భాషలోనే మాట్లాడుతూ వారందరినీ ఏకం చేశాడు. తిలక్ మరణం తర్వాత ఏర్పడ్డ దేశంలోని రాజకీయ శూన్యతను తన వ్యక్తిత్వంతో భర్తీ చేశాడు గాంధీజీ. అలా గాంధీజీ తన మాటకు దేశం మొత్తం కట్టుబడే స్థాయికి చేరాడు.